భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఒక చిన్న వీడియో తీస్తున్నాం. ఇప్పుడు అంటే రేపటికి సంవత్సరం 2025 సంవత్సరం ముగిసిపోతుంది. ఒక చిన్న అంకెల గారడి మనం ఏం సాధించినామనేది కూడా మనం ఆలోచన చేయాలా. అంటే అన్నీ కూడితే 9, రాబోయేది 26 సంవత్సరానికి 10 వస్తుంది. అన్నీ కూడితే 2025 కూడితే 9, 2026 కూడితే 10. ఇది ఒక చిన్న అంకెల గారడి. మరి మనం ఏం చేస్తున్నామంటే మన సంస్కృతిని మర్చిపోయి ఈ ఇంగ్లీష్ సంవత్సరాన్ని పట్టుకొని మనం వ్యవహారం చేస్తున్నాం. మన భారతీయ సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. కాబట్టి మనం మన సంస్కృతిని మర్చిపోకూడదు. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అంటే 3వ స్థానంలో నడుస్తుంది. ఇంకా కొన్ని ఏళ్ళు పోతే మొదటి స్థానంలో కూడా అన్ని రంగాల్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఉగాది మనకు కొత్త సంవత్సరం. మనం ఉగాదిని మర్చిపోయి కేవలం జనవరి అంటే కొత్త సంవత్సరం మాత్రమే చేసుకుంటున్నాం. నాకు తెలిసిన మటుకైతే ఇది కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా ఒక చిన్న విషయం మర్చిపోయినాను, మీ ముందు చెప్తున్నాను. నేను భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నేను అధ్యక్షుడని. అలా విధంగా మా కమిటీలో కూడా 15 మెంబర్లు ఉన్నారు. అందరూ కలిసి మేము ఒక చిన్న వీడియోని తీయడానికి అందరి అనుమతితో తీస్తున్నాను. కాబట్టి మనము రేపు జరగబోయేది డిసెంబర్ రాత్రి అంతా మేల్కొని పటాకులు కాల్చి ఏదేదో నానాక హంగామా చేస్తున్నాం. మరి ఓకే, ఏదో మనం ఒక కొత్త తరహా పండుగలు జరుపుకుంటున్నాం. అదే తరహాలోనే ఉగాది కూడా మనం జరుపుకోవాలి. ఎందుకంటే మనకు సంవత్సరాది పండుగ లెక్కాచారాలు మన పూర్వీకులు మనకు నిర్ణయించిండేది మార్చ్. ఈ జనవరి అనేది ఈ 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనకు వ్యాపార నిమిత్తమై భారతదేశానికి వచ్చి రాజులకి కొట్లాట పెట్టి మన భారతదేశాన్ని ఆక్రమించుకొని ఎంతోమందిని నాశనం చేసి మన సంపదను దోచుకొని పోయినారు. మరి దాన్ని మనము ఇష్టంగా జరుపుకుంటున్నాము. మన సాంప్రదాయాన్ని మర్చిపోయి మనం విచ్చలవిడిగా కొంతమంది నడుచుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గతంలో మన పెద్దలు ఎలా ఉన్నారు, ఈరోజు మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి మనం బేరుజు చేసుకోవాలి. ఏదైనా కూడా ఆమె సత్తవాణి గారు మహాతల్లి ఏది చెప్పినా కూడా కరెక్ట్గా మన సాంప్రదాయాన్ని, మన ఆరోగ్య విషయాల్ని కూడా అన్నీ చెప్తుంది. బొట్టు కట్టు పెట్టు వ్యవహారాలు. మరి ఆమె యొక్క వీడియోలు చూస్తే మన సాంప్రదాయం ఏంటి అనేది సత్యవాణి గారు పాటిస్తూ సమాజానికి తెలుపుతున్నారు. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క వీడియోలు చూడాలని చెప్పేసి కోరుతున్నాను. మరి ఇప్పుడు అదే ఇంకా అంటే రేపు రాత్రిని మనకు పాత సంవత్సరంపై కొత్త సంవత్సరం వస్తుంది. ఈ పాత సంవత్సరంలో మనం ఏవైనా పొరపాట్లు చేసింటే దాన్ని సరిదిద్దుకొని కొత్త సంవత్సరం నుంచి మనమంతా మంచి మార్గంలో నడుస్తూ మన దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్తున్నాను. మరి అదే తరహాలోనే ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశంలో సంపాదించుకుంటూ కొంతమంది దుర్మార్గులు ఏ కులమైనా పర్వాలేదు, వారిని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వారికి శిక్షించాలని చెప్పి కోరుతున్నాను. ఎవరైనా సరే, ఏ కులమైనా సరే, మనకు రాజ్యాంగంలో ఏం పొందుపరిచింది, ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు అనేది పొందుపరిచారు. మరి అదే తరహాలోనే ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడతారో, దేశాన్ని ఇబ్బంది పెడతారో, మరి అదే తరహాలోనే కొంతమంది కుల సంఘాల పేరుతో, పార్టీల పేరుతో కొంత రైతుల్ని చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. రైతు లేనిది రాజ్యమే లేదు. రైతు బాగుంటేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది. మరి కొంతమంది దుర్మార్గులు రైతులు కూడా హింసిస్తున్నారు. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి. మరి అదే తరహాలోనే మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఫిబ్రవరి నుంచి మేము పల్లెబాట పడుతున్నాం. రైతులకి అంటే గిట్టుబాటు ధరల కోసం, సాగునీరు కోసం రైతుల దగ్గర పోయి
మేము వారి సలహాలు తీసుకొని ఆ ప్రకారంగానే మేము ముందుకు పోవాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. మరి దీనికి రైతులందరూ అర్హులే. మేధావులు, రైతులు అందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు. మరి మేము ముఖ్యంగా కోరేది ఒకటే, మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. మన సాంప్రదాయాన్ని గౌరవించాలి. మనం అదే తరహాలోని ఉగాది పండుగను కూడా మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది కొత్తగా వచ్చిన ఈ ఇంగ్లీషోళ్ళు నేర్పించింది ఇంగ్లీష్ భాష, ఇంగ్లీషు పద్ధతులను మనం పాటిస్తున్నాము. మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నాము. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులందరికీ కోరేది ఒకటే, మీరు మీ పిల్లలకి మన భారతీయతని నేర్పించండి. ఎందుకంటే మన సంస్కృతిని మర్చిపోతే ఇంక మనకు రేపొద్దున భావి తరాలకు ఇది ఏంటి భారతదేశం అనేది ఉందా అనే ఆలోచన కూడా కలిగే విధంగా ఉంటుంది మనకు. కాబట్టి కొన్ని ఉత్తర ప్రాంతాల్లో అయితే బాగా భారతీయతను వాళ్ళు ప్ర పాటిస్తున్నారు. మనకు అదే దక్షిణ భారతదేశంలో దీంట్లో కొంతమంది పాటించడం లేదు. దీన్ని ఖచ్చితంగా పాటించేటట్లు తల్లిదండ్రులు, పెద్దలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది ముఖ్యంగా అంటే ఇప్పుడు 2025కి వీడ్కోలు తెలుపుతూ 2026కి మనం స్వాగతిస్తున్నాం. కాబట్టి మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇప్పుడు ఇంగ్లీష్ సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. అదే తరహాలోనే మన భారతీయ సంస్కృతిని, మన మన ఆంధ్రుల యొక్క సంస్కృతిని మర్చిపోకుండా పెద్దలు, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలని చెప్పేసి కోరుతున్నాం. కొంతమంది పిల్లల్ని అడిగితే గాజులు వేసుకోలేదు ఏమ్మా అని అడిగితే మా స్కూల్లో వద్దంటున్నారని చెప్తున్నారు. కట్టు వ్యవహారాలు చాలా మారిపోయినాయి. అది నేను ఒక సినిమా చూశాను, 'జంపలకడి బంప' సినిమా. అది గుర్తుకొస్తుంది. మరి మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోతే రేపొద్దున మనకు అసలు నిజంగా తెలియదు. అంటే మన సంస్కృతి మనం మర్చిపోతే మనకు రేపొద్దున పిల్లలకి తెలియకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పెద్దలకు, తల్లిదండ్రులు కోరేది ఒకటే, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు నేర్పించండి. మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే గొప్పది. దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగును మర్చిపోకూడదు. 56 అక్షరాలతో ఇమిడి ఉన్న ఈ తెలుగు ఎన్నో రకాలుగా ఈ భాష మనకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. అదే తరహాలోనే 500 సంవత్సరాల కిందటే వేమన గారు వేల పద్యాలు రాసి ప్రపంచానికి మేల్కొల్పినారు. ప్రపంచ కవి వేమన గారు. ఇలా ఎందరో కవులు ఉన్నారు. ఇప్పటికి కూడా కవులు ఉన్నారు. కాబట్టి మన పాత సంప్రదాయాన్ని మర్చిపోకుండా సమాజానికి మీరు ఇప్పుడున్న కవులు కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు కూడా మన సంస్కృతిని, మన బాధ్యతని, మన భారతీయతని వాళ్ళు కొన్ని కవిత్వ రూపాల్లో కూడా తెలపాలని చెప్పేసి కోరుతున్నాము కవులకు, ఇప్పుడున్న కవులకు, కళాకారులకు. కాబట్టి మనం మన సంస్కృతిని మర్చిపోకుండా, మన దేశాన్ని మర్చిపోకుండా, మనం మన మన తెలుగుతనాన్ని మర్చిపోకుండా మనం పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం ఇట్లు అధ్యక్షులు, కమిటీ సభ్యులు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.